ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం గం గణపతయే నమ. స్వాతంత్ర పోరాటంలో గణపతి చతుర్థి అనేటువంటిది గణపతి చతుర్థి కీలక పాత్రని పోషించింది. ఇది వింటే మీకు అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. వినాయకుడు ఎలా స్వాతంత్ర పోరాటంలో ఒక కీలక పాత్రని పోషించాడు అని. అవునండి, సత్యం. 1892లో లాలా లజపత్ రాయ్ స్వాతంత్ర పోరాటంలో ఒక కీలకమైనటువంటి పాత్రని పోషించేటువంటి అతను ఫ్రీడమ్ ఫైటర్. ఎన్నో సామాజిక కార్యక్రమాలని చేసిండేటువంటి వాడు. సతీసాగమను అనేటువంటి ఆ జాడ్యాన్ని తొలగించేటువంటి ఆయన. దాన్ని సోషల్ రిఫార్మర్ అంటారు. ఇంకా అనేకమైనటువంటి సోషల్ రిఫార్మ్స్ని తీసుకొచ్చినటువంటి ఆయన. అప్పటికి పెద్ద పెద్ద సత్యాగ్రహాలు చేసిన, పోరాటాలు చేసిన అన్నిటినీ అణిచివేసేటువంటి వాళ్ళు బ్రిటిష్ వారు. ఎందుకంటే మీలో ఏకమై పోరాడేటువంటి తత్వం లేదు అని చెప్పేటువంటి వారు. ఎన్నో సత్యాగ్రహాలు, ఎంతమంది అప్పటికే తమను తాము బలిచ్చి స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉండేటువంటి వారు. అటువంటి పోరాటాలన్నీ నిష్ప్రయోజనం అయినప్పుడు లాలా లజపత్ రాయ్ వారేం చేశారంటే, ఒకరోజు వినాయక స్వామి గుడికి పోయి ప్రార్థిస్తున్నప్పుడు వానికి ఒక ఆలోచన కలిగింది. సామూహిక వినాయకుని ఉత్సవాలు చేసుకుంటే అందరూ ఒకటైతారు కదా అని. ఆ ఆలోచన ఎప్పుడు వచ్చిందో అప్పుడే పిలుపునిచ్చారు. మన దేశంలో 1 కోటి పెండాల్ పెట్టి సామూహిక వినాయక చవితిని చేసుకోవడానికి పిలుపునిచ్చారు. వారి మాటలు విని ఎంతోమంది ముందుకొచ్చి సామూహిక వినాయక చతుర్థిని చేసుకోవాలని అనుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు అప్పటికే ఒక రూల్ని పాస్ చేసింటారు. ఎక్కడైనా సామూహికంగా జనాలు చేరేటువంటి చోట వాళ్ళ నిబంధనల్ని విధిస్తూ వస్తున్నారు. అణిచేస్తున్నారు. ఎక్కడే కానీ ఒక నలుగురు చేరిన చోట అప్పటి కాలంలో కోతవాళ్ళు వాళ్ళని చెదరగొట్టేటువంటి వారు. అట్లా ఎక్కడే కానీ సభలు కానీ సామూహిక వేదికల్ని వాడుకునేదానికి అయ్యలేదు. ఒక జాతర కానీ లేకపోతే సామూహికంగా హిందూ ఆచరణలు చేసుకునేదానికి మాత్రమే అనుమతించేటువంటి వారు. అలా లాలా లజపత్ రాయ్ దీన్ని 2 విధాలుగాను వినియోగించుకోవచ్చు. ఒకటి, హిందువుల పట్ల ఐక్యత భావాన్ని పెంపొందించవచ్చు. ఇంకొకటి, వినాయక చతుర్థి నాడు అందరినీ సమావేశం చేసి అక్కడ వారు తమ కార్యాచరణని చేసుకునేటువంటి వారు. ఇది తెలిసిన బ్రిటిష్ వారికి దాంట్లో కూడా నిబంధనలు వేసేటువంటి వారు. ఆ నిబంధనలు ఎలా అంటే, ఈ సామూహిక వినాయక పండుగని చేసుకునేటువంటి వారు ముందస్తు అనుమతులు తీసుకోవాలి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. వాళ్ళు కలెక్టర్కి ఉత్తరాలు రాసి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని సామూహిక వినాయక చవితిని జరుపుకోవచ్చు అని. వాళ్ళు 1 కోటి పెండాల్ని ఏర్పాటు చేసేదానికి, దేశమంతా పెండాల్ని ఏర్పాటు చేసేదానికి అనుమతించేవాళ్ళు కాదు. ప్రతి ఒక్కటి లెక్కలే. భారతదేశం అంతా కూడా ఎక్కడెక్కడ వినాయకుని సామూహికంగా ప్రతిష్ఠ చేస్తారో వాళ్ళ రికార్డ్స్ అంతా అక్కడ ఉంటుంది. వీళ్ళు 2000 మందికో 3000 మందికో అట్లా అనుమతినిచ్చేటువంటి వాళ్ళు. అలా 1 కోటి వినాయకుల్ని ప్రతిష్ఠ చేసినప్పుడు స్వతంత్రం వస్తుంది అని నమ్మిండేటువంటి ఏకైక వ్యక్తి లాలా లజపత్ రాయ్. అది తీరిన నాటికి మనకి స్వాతంత్రం వస్తుంది. ఎందుకంటే విఘ్నహర్త కదా, విఘ్నాలు లేకుండా చూసుకుంటాడు. ఆయన సంకల్పం అది. జనాల్ని సామూహికంగా పోగు చేయొచ్చు, అక్కడ వాళ్ళ మనోభావాల్ని తెలుసుకోవచ్చు. అలాగే విఘ్నహర్తుడు కాబట్టి ఈ విఘ్నాలన్నీ తొలగించి మన దేశానికి స్వతంత్రం వస్తుంది అనుకునేటువంటి వారు. అలాగా 1 కోటి వినాయకుల్ని పెండాల్లో ప్రతిష్ఠ చేసేది చాలా సంవత్సరాలు పట్టింది. ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో మాత్రమే వాళ్ళు పర్మిషన్లు ఇచ్చేటువంటి వారు ఉత్సవాలు చేసుకునేదానికి. దానికి కూడా పెద్ద బందోబస్తు ఉండేది. ఇప్పుడు కూడా అలాగే ఉంది. మన హిందువులు
ఏ పండగ చేసుకున్నా కూడా పర్మిషన్లు తీసుకోవాలా, పండుగలు చేసుకోవాలి. దీపావళి నాడు కూడా టపాసాలు పేల్చేదానికి సాధ్యమే కాదు. ఇప్పుడు 91 నుంచి టపాసాలు కాల్చేదానికి లేదు పెద్ద పెద్ద నగరంలో. దానికి పర్మిషన్లు ఇచ్చేయలేదు. ఆ ఉత్సవాన్ని నీరు గార్చేదానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ఏ పార్టీలు చేస్తున్నాయి, ఏ పొలిటికల్ పార్టీలు చేస్తున్నాయి అనేటువంటి వాటి డీప్లోకి పోయేదానికి నాకు ఇష్టం లేదు. కానీ ఇది ఒక కుట్ర. టపాసాలు పేల్చకూడదు, పక్షులకి ప్రాణులకి ఇబ్బంది కలుగుతుంది, ఇవన్నీ చెప్తూ వస్తున్నారు. పూర్వం నుంచి ఇది ఒక ఆచారం. ఆనంద ఉత్సవాలు చేసుకోవడము పూర్వం నుంచి ఆచారం. ఎన్నో రకాలైనటువంటి ఆనంద ఉత్సవాలని చేసుకునే దానికి ఇప్పుడు మనకెవరికి తెలియదు. మనకు తెలిసిందంతా వినాయక చవితి, దీపావళి, వరలక్ష్మి పండుగ, చాలా పండుగలు ఉన్నాయి. ఆ పండుగలు కూడా ప్రతి ఒక్క పండుగకి కారణాలు, కథ ఉంది. దీన్నంతా వెలుగులోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. మరుగున పడినటువంటి మన హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని మన హైందవులే, మన హిందువులే, మన సనాతన ధర్మీయులే మర్చిపోయినారు. రేపు ఏ పండగ ఎందుకు చేసుకుంటున్నామో తెలియదు. ఇప్పుడు టపాసాలు కాల్చేదానికి పిల్లలు ఆనందపడేటువంటి వాళ్ళు. ఇప్పుడు టపాసాలు కాల్చకూడదు అంటే దీపావళి పండగే లేదు. ఇంకొద్ది రోజుల్లో దీపావళి పండగ అనేది మరుగున పడిపోతుంది. అట్లే వినాయకుని కూడా. వినాయకుని ఈ పెద్ద పెద్ద టౌన్లలో కానీ, సిటీస్లో కానీ వీళ్ళు పర్మిషన్ లేక ఈ రాబోయే తరాల వాళ్ళు ఈ వినాయక పండుగ ఉంది అనేది కూడా మర్చిపోతారేమో. అలా లాలా లజపత్ రాయ్ ఒక మంచి తెలివితో స్వాతంత్రం వచ్చేదానికి వినాయకుడు కూడా ఒక కారణమయ్యాడు. లాలా లజపత్ రాయ్ వారి సంకల్పం ద్వారా విఘ్నాల్ని హరించి ముందుకు పోతారు. కాలగర్భంలో ఇది చాలా ప్రసిద్ధి అయిపోయింది. ఎప్పుడైతే పల్లెల్లో వినాయకుని పెండాలని పెట్టుకుని వినాయకుల్ని ప్రతిష్ఠ చేసుకుని పూజలు చేస్తానికి మొదలుపెట్టారో అది బ్రిటిష్ వాళ్ళకి తెలియకుండా పోయింది. దానివల్ల కొన్ని సంవత్సరాల తరబడి ప్రయత్నం చేసి ఈ 1 కోటి పెండాల్ని ఏర్పరచుకుని ఈ దేశం అత్యంత నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అన్ని చోట్ల నుంచి 1 కోటి వినాయక పెండాల్ని ఏర్పరచుకుని సామూహిక వినాయక చతుర్థిని ఆచరించుకునేటువంటి పద్ధతిని తీసుకొచ్చినటువంటి వాడు ఆ మహానుభావుడు. ఇప్పుడు మనము సామూహికంగా వినాయక చతుర్థిని ఆచరించుకోవాలంటే దానికి కారణం ఆ మహానుభావుడు లాలా లజపత్ రాయ్. లేకపోతే మన ఇళ్లలో మనం చేసుకునేటువంటి వాళ్ళు ఎవరి వల్ల అవుతుందో వాళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు. ఈ వినాయక పండుగని విశిష్టత ఏమిరా అంటే, వినాయకుడిని తొలి పూజలు చెయ్యాలని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఆయన్ని పూజ చేసినప్పుడు విఘ్నాలన్నీ హరించుకుపోతాయి. ఆయన జీవితంలో ఎన్నో విఘ్నాలు వచ్చినాయి. కానీ ఏ యుద్ధంలోనైనా, ఏ అసురుల్ని చంపేటువంటి యుద్ధంలోనైనా, లేకపోతే మన పురాణాలు తీసుకుంటే ప్రతి ఒక్క చోట ఇన్ని విఘ్నాల్ని హరించిన తర్వాతే మనము ఆ యుద్ధాల్లో విజయాన్ని సంపాదించినాం. ఇదే కారణంతోనే ఈ స్వాతంత్రం కూడా వినాయకుని పూజ చేసేదాని వల్ల ఈ స్వాతంత్రం అనేటువంటిది వస్తుంది నమ్మిండేటువంటి వాడు లాలా లజపత్ రాయ్. ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతోమంది వాళ్ళ ప్రాణాలని త్యాగం చేసి వాళ్ళు ఒక సమితులైనారు. 1892 నుంచి కొంతవరకు సక్సెస్ని పొందినారు. సత్యాగ్రహమే చేసుకుంటూ, యుద్ధాలు చేసుకుంటూ, ఆంతరికంగా యుద్ధాలు. సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు విదేశాలకు పోయి సైన్యాన్ని స్థాపన చేసి బ్రిటిష్ వాళ్ళని భయపెట్టి అనేక రకాలుగా ప్రయత్నాలు జరిగితేనే మనకి స్వాతంత్రం వచ్చింది. గాంధీజీ గారు అనేక సత్యాగ్రహాలు చేశారు. చాలా వాటిల్లో ఓడిపోయారు. ఈ ఒక ఉత్సవాలు పెరుగుతూ ఉన్నట్ట వారు కూడా ఒక్కొక్క దాంట్లోనే గెలుపొందారు. దానికి స్వాతంత్ర సమర యోధులతో పాటు వినాయకుడు కూడా ఒక కారణమయ్యాడు. బ్రిటిష్ వాళ్ళ డైరీలో
ప్రతి ఒక్క వినాయక మహోత్సవం జరిగినప్పుడల్లా వాళ్ళ పర్మిషన్ ఇచ్చినటువంటి రికార్డ్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి. ఏ సంవత్సరంలో ఎంతెంత మందికి పర్మిషన్లు ఇచ్చారు. ఫుల్ టైట్‌గా బందోబస్తు చేసేటువంటి వారు. ఇంకా వినాయక చతుర్థి గురించి మాట్లాడాలంటే వినాయక చతుర్థి నాడు వినాయకుని ఆవిర్భావం జరిగింది. చతుర్థి నాడు ప్రతి ఒక్క ఏదైనా పని చేసుకుంది. మనము తొలి పూజ వినాయకుని చేసుకుంటాం. కానీ వినాయకుని పూజ చేసేటప్పుడు తొలి పూజ ఎవరికి చేయాలా? ఇది చాలా ఆలోచన చేసేది. వినాయకుని పండగ చేసుకునేటప్పుడు వినాయకుని పూజ చేసేది సహజమే. కాకపోతే తొలి పూజ ఎవరికి చేయాలా? ఏ పండగలు చేసినా, ఏ వ్రతాలు, ఏ పూజలు చేసినా వినాయకునికి ప్రప్రథమ పూజని చెల్లిస్తాం. అదే వినాయకుడికి పూజ చేయాలంటే తొలి పూజ ఎవరికి చెందాలా? దీన్ని అర్థం చేసుకోవాలంటే అష్ట వినాయకులు 8 మంది వినాయకుల అవతరణ ఉంది. ఈ అష్ట వినాయకులందరూ కూడా ఎక్కడ అవతరించినారు అంటే మహారాష్ట్రలో అష్ట వినాయక ఆలయాలు ఉన్నాయి. ప్రముఖమైనటువంటి ఆలయాలు. లక్ష్మీదేవి ఈ ఒక అష్ట వినాయక ఆలయాన్ని సందర్శన చేసిన తర్వాతే వినాయకుడు పుత్రునిగా వస్తాడు. దత్తత తీసుకుంటుంది. అష్ట వినాయకుల ఆలయాలు మహారాష్ట్రలో ఉంటుంది. ఇదే కాకుండా మన పురాణంలో మనం చూసేటువంటి వినాయకులు ఎంతమంది ఉంటారంటే 32 మంది ఉంటారు. అంటే అవతార పురుషులు. వినాయకుని ఒక్కొక్క అవతారము 32 వినాయకులు ఉంటారు. ఈ 32 వినాయకుల్లోనే అష్ట వినాయకులు వస్తారు. మన పురాణంలో ఉండేటువంటి వినాయకులు 32. కలియుగానికి వచ్చినప్పటికీ వినాయకులు చాలా మంది, అంటే వినాయకుని అవతారము చాలా విస్తృతంగా పెరిగింది. ఈ 32 మంది వినాయకులు అవతారం ఎత్తినారు మన పురాణంలో. ఇంకా మిగతా వినాయకులందరూ కూడా బ్రహ్మ వినాయకుని ఒక రూపాన్ని సంతరించుకొని వచ్చిండేటువంటి వారు. వీళ్ళు అనేక మంది ఉన్నారు వినాయకులు. గణపతి, వినాయక, గణేష చాలా మందే ఉన్నారు. రూపాన్ని మార్చుకొని వచ్చినటువంటి వినాయకులు చాలా మందే ఉంటారు. అవతారాన్ని అంటే బ్రహ్మ గణపతి ఒక అవతారము 32 మంది వినాయకులు ఉంటారు. ముందుగా అష్ట వినాయకులు ఎలా అవతరణ జరిగింది అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క వినాయకునికి ఒక కథ ఉంది పురాణంలో. అంత పెద్దగా చెప్పేదానికి, అంత విస్తృతంగా చెప్పేదానికి సాధ్యం కాదు. ఒక్కొక్క అవతారం వెనుక ఒక్కొక్క కథ ఉంది అష్ట వినాయకులకి. ఆ తర్వాత 32 మంది వినాయకులు, వాళ్ళ రూపము, వాళ్ళ గుణము, వాళ్ళకు ఉండేటువంటి శక్తి, వీటి గురించి చెప్పుకుందాం. ఇది ఒక 3 ఎపిసోడ్లుగా చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో అష్ట వినాయకుల కథని చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు ప్రతి ఒక్కరూ పూజ చేసేటువంటిది హరిద్ర గణపతి. మన కాలమాన ప్రకారం ఈ కథ చాలా ఫేమస్. పార్వతీదేవి గౌరీదేవిగా రూపాన్ని మార్చుకుని తన శరీరంలో ఉండేటువంటి పసుపుని తీసి ఒక బొమ్మని చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తుంది. హరిద్ర వినాయకుడు. పసుపు అంటే హరిద్ర వినాయకుడు. పసుపు సంజాతుడు. ఈ ఒక్క వినాయకుడి శక్తి ఏమిటంటే విఘ్నహర్త గణపతి. అన్ని విఘ్నాల్ని సర్వనాశనం చేసేటువంటి వాడు. తొలి పూజ విఘ్నహర్త గణపతికి చెందుతుంది. మీరు ఎన్ని గణపతి రూపాలని పెట్టినా కూడా విఘ్నహర్త గణపతికి ముందుగా తొలి పూజలు చేయాలి. ఈ విఘ్నహర్త గణపతికి మనం తొలి పూజలు చేయాలనుకుంటాం. ఇక్కడ వినాయకుని పండగ నాడు చతుర్థినప్పుడు ఈయన పుట్టుక జరుగుతుంది. అన్ని పనులకి వినాయకుడిని ప్రథమ పూజ్యుడిగా మనము భావిస్తాం. కానీ వినాయకునికే పూజ చేయాలన్నప్పుడు ఎవరికి ప్రథమ పూజ చేయాలి? వినాయక పండగ ముందు రోజు గౌరీ పూజ చేయాలి. గౌరీ తనయుడే వినాయకుడు, విఘ్నహర్త గణపతి. గౌరీదేవిని స్త్రీ గర్భంలో
ప్రతి ఒక్క బిడ్డకి ప్రాణం పోస్తుంది. గర్భం ధరించిండేటువంటి వారు సుఖ ప్రసవానికి అంటే సుఖంగా ప్రసవించేదానికి కొలిచేటువంటి దేవత గౌరీదేవి. గౌరీదేవిని కొలిసినప్పుడు సుఖంగా బిడ్డని కంటారు. దానికోసం ప్రతి ఒక్క గర్భిణి కూడా గౌరీదేవిని ప్రార్థన చేయాలి. ఎప్పుడు కూడా గర్భవతులందరూ కూడా గౌరీదేవిని ప్రార్థన చేస్తే ఆ కడుపులో పుట్టేటువంటి ప్రతి ఒక్కడు వినాయకుడిగానే అవతరిస్తాడు. గర్భంలో గౌరీదేవి ప్రాణం పోస్తుంది. గర్భంలో గౌరీదేవి రూపాన్ని మలుస్తుంది. సరస్వతీదేవి ప్రాణాన్ని పోస్తుంది. కాళికాదేవి నిర్మాల్యాన్ని కడిగి బయట వేస్తుంది. గర్భంలో వీళ్ళు ముగ్గురు ఉంటారు. గౌరీదేవి రూపాన్ని సంతరింపచేస్తే జ్ఞాన సరస్వతి ప్రాణాన్ని పోసి గర్భంలో ఉండేటువంటి బిడ్డకి ప్రాణాన్ని పోసి ప్రాణదాత అవుతుంది. బయట పడేటువంటి బిడ్డని కాళికాదేవి ఊపిరి అందిస్తుంది. నిర్మాల్యాన్ని అంటే గర్భాన్ని స్వచ్ఛం చేసి ఊపిరిని అందిస్తుంది కాళికాదేవి. వీళ్ళు ముగ్గురు గర్భంలో స్థితమై ఉంటారు. గర్భిణీల్లో మర్చిపోకండి. ఏ గర్భిణీ స్త్రీ అయినా కూడా ఈ మాట మర్చిపోవద్దు. రూపాన్ని సంతరించేటువంటి గౌరీదేవిని మర్చిపోకండి. ప్రాణాన్ని పోసేటువంటి సరస్వతీదేవిని మర్చిపోతండి. ఊపిరి పోసేటువంటి కాళికాదేవిని మర్చిపోతండి. సుఖ ప్రసవనకు వీళ్ళు ముగ్గురు కారణం. ఇలా ప్రతి ఒక్కరు గర్భం నుంచి కూడా గణపతియే పుడతాడు, విఘ్నహర్త పుడతాడు అనేటువంటి భావంతో ఈ వ్రతాలు పూజలు చేస్తారు. ఇంకా అనేక కథలు ఉన్నాయి. అష్టవినాయకులు. ఈ అష్టవినాయకుని కథలు ఎక్కడి నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది అంటే, లక్ష్మీదేవి సంతానం కోసం పార్వతీదేవి చెప్పిండేటువంటి వ్రతాన్ని ఆచరిస్తుంది. అప్పుడు అష్టవినాయకుని కథ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఒక పండగ ఇంకొక పండగకి దారితీస్తుంది. వరలక్ష్మి వ్రతం వినాయక పండగకి దారితీస్తుంది. వినాయక పండగ దుర్గా నవరాత్రులకి దారితీస్తుంది. దుర్గా నవరాత్రులు మళ్ళా లక్ష్మీదేవికి దారితీస్తుంది. అంటే దీపావళి పండుగ దారితీస్తుంది. ఈ కథలన్నీ అయ్యేంత వరకు వివరిస్తూ ఇంకా రాబోయే ఎపిసోడ్లలో దుర్గాదేవికి సంబంధించినటువంటి వాటికి, దీపావళికి సంబంధించినటువంటి ఈ తంత్ర మార్గంలో ఎలా ఈ పండుగలన్నీ చేసుకోవాలా. తంత్ర మార్గము అంటే తంత్రము అంటే మంత్రము తంత్రంలో ఇమిడుతుంది, మంత్రము యంత్రంలో ఇమిడుతుంది. అలాగా నెక్స్ట్ ఎపిసోడ్లో మనము అష్టవినాయకుల గురించి చెప్పుకుందాం. నమస్కారం.